సినిమా అయితే నాకు నచ్చలేదన్న ఫస్ట్ థింగ్. ఎందుకు అంటే దానికి రీజన్ నేను చెప్తాను. ఈ మధ్య ప్రమోషన్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్స్ సినిమా స్టోరీల మీద పెట్టట్లేదు. ఆ స్టోరీ ఎలా ఉంది, ఎలా వెళ్తుంది, ప్రతి స్టోరీలో ఏదో ఒక ఎమోషన్ కనెక్టివిటీ ఉంటుంది. దాన్ని జనాలకి లింక్ చేసి దాంతో డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన వచ్చేసింది అందరికి. ఈ రీసెంట్గా వచ్చిన అన్ని సినిమాల్లో అలాగే జరుగుతుంది. ఇప్పుడు సినిమాలో కంటెంట్ ఉందా, హీరోలో అంటే హీరో యాక్టింగ్ వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు కాబట్టే కదా హీరోలుగా తీసుకుంటారు. సో వాటి గురించి ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ కంటెంట్ ఏ విధంగా తీస్తున్నారు, ఏ విధంగా చూపిస్తున్నారు, జనాల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు అనేవి కొన్ని ఉంటాయి కదా. మనం సినిమా చూస్తున్నామంటే ఏదో ఒకటి నేర్చుకోవడానికే చూస్తాం, లేదా ఎంటర్టైన్ అవ్వడానికే చూస్తాం. కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే నో ఎంటర్టైన్మెంట్, ఏదో మీరు వచ్చారు కూర్చోండి చూడండి వెళ్ళండి అనేలాగా ఉంటాయి ఈ మధ్య సినిమాలు. సో ఈ సినిమాలో నాకు నచ్చని పాయింట్స్ ఏంటంటే స్టోరీ, తీసుకున్న స్టోరీ మంచి స్టోరీ. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ ఏంటంటే ఈ మధ్య రోజుల్లో ఉన్న సినిమాలు అన్నింటిలో ఆల్మోస్ట్ నాది నేను అనుకునే జనాలు ఉన్న సిచ్యువేషన్లో బతుకుతున్నాం మనం ప్రజెంట్. కానీ ఈ సినిమాలో చూపించడం ఏంటి అంటే మనం అనుకునే ఒక కుర్రాడి కథ ఇది. దాన్ని ఎంత ప్రజెంట్ చేయొచ్చు అంటే అంత బాగా ప్రజెంట్ చేయొచ్చు. బట్ ఇందులో ఏంటంటే ఏదో ఒక అమ్మాయి వస్తుంది, కలుస్తుంది, వీడేదో అమ్మాయి మీద అసూయతో ఎదగాలనుకుంటాడు, డబ్బులు సంపాదించాలనుకుంటాడు, సేమ్ రొటీన్. ఇప్పుడు తీసుకున్న స్టోరీలో దమ్ము ఉంటుంది అన్న, బట్ వీళ్ళు ప్రజెంట్ చేయడంలోనో లేకుంటే దీంట్లో ఫెయిల్ అవుతున్నారు. అది నాకు కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన సినిమాలు అన్నింటిలో మంచి కాన్సెప్ట్లు వస్తున్నాయి, మంచి మంచి స్టోరీలు వస్తున్నాయి, బట్ సరే తీయట్లేదు. అది ప్రాబ్లం. దీంట్లో చూపించిన వాళ్ళు క్లాతింగ్ కానీ ఇవంతా చూస్తుంటే నాకు ఏదో ఒక షాపింగ్ మాల్కో లేకుంటే ఏదో బ్రాండింగ్కో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారేమో అనిపించే అంతలాగా వాళ్ళ డ్రెస్సింగ్ చాలా బాగుంది. ఐఎమ్ సెయింగ్ నాట్ ఇన్ బ్యాడ్ వే, బట్ చాలా బాగుంది ఆ లుక్స్ కానీ. నేను అసలు ఆ సాంగ్ కోసం వచ్చాను బేసిక్గా. కళ్యాణి వచ్చా అంటే విజయ్ దేవరకొండ గారు, మృణాల్ గారు డ్యాన్స్ ఉంటుంది. సో అది ఒక పెళ్లి లుక్, కరెక్ట్గా చెప్పాలంటే ఒక పెళ్లి షూట్ లుక్ లాగా ఉంది. సో అది చూద్దామని వచ్చా. తీరా చూస్తానన్నా సాంగ్ రావట్లే తీరా వస్తే లాస్ట్లో వచ్చింది. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, ఈ పాట మధ్యలో వేసేస్తే వీళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు, సో కాబట్టి లాస్ట్లో వేయాలి అని చెప్పి లాస్ట్లో వేస్తారేమోనే. నిజంగా నాకు ఆ ఫీల్ వచ్చింది ఆ మొత్తం సినిమా చూసిన తర్వాత. వీళ్ళు ప్రమోషన్స్లో నేను కనెక్ట్ అయిపోతాం, మన ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది అంటారు. ఇక్కడికి వచ్చి చూస్తే ఫ్యామిలీ కాదు కదా, పక్కన కూర్చున్నవాడు కూడా కనెక్ట్, ఏం చేయమంటారు. బట్ ఓవరాల్గా సినిమా అయితే వన్ టైం వాచబుల్. దీన్ని చూసి ఏం నేర్చుకోవాలంటే మనం మనలా బతకాలి, మన ఫ్యామిలీ కోసం ఇలా మనం ఆలోచించుకుంటూ బతికితే బాగుంటుంది లైఫ్. నో ఈగోస్, నో ఇదేమంటారు యాంగ్రీ, ఇలాంటివన్నీ పెట్టుకోకుండా మన గురించి మనం ఆలోచించుకుంటే బాగుంటే బాగుంటుంది, మన ఫ్యామిలీ గురించి అని చూపించడం జరిగింది ఇందులో. అది ఓకే, ఓ రకంగా బాగుంది అని చెప్పుకోవాలి. బట్ సాంగ్స్ కానీ అంత ఎమోషనల్ బీజిఎమ్స్ కానీ ఇలా ఏం లేదు ఇందులో. మనం ఎగ్జైట్ అవ్వడానికి చూడడానికి ఒక ట్విస్ట్ ఇస్తాడు, ఆల్రెడీ ఎక్స్పెక్ట్ సేమ్ థింగ్. మనం ఏదైతే కనెక్టివిటీగా కనెక్ట్ చేసుకుంటామో నా కామన్ ఆడియన్స్ చెప్పేయగలడు ఇది ఇక్కడ కనెక్షన్. అంత బోరింగ్ అనిపించింది నాకు సినిమా అయితే. ఓవరాల్గా చూడొచ్చు ఒకసారి, బట్ చూడాలనుకుంటే థియేటర్లో మాత్రమే చూడండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ.